రోడ్డున పడ్డ ఆటో వాళ్ళ బతుకులు 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు అమలు అని చెప్పి డిసెంబర్ 9న రెండింటిలో పావుల వంతు మాత్రమే ప్రారంభించింది. ప్రణాళిక లేకుండా మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించడంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సులు మొరాయించాయి. అద్దె బస్సులు యాజమాన్యులు సమ్మెకు సిద్ధపడ్డారు. మరోవైపు బస్సులలో ఉచిత ప్రయాణంతో తమ పుట్టగొట్టారంటూ ఆటో వాళ్ళు కన్నీరు మున్నీరుపోయారు. ఆ చర్చలంటూ పిలిచిన ప్రభుత్వం 5 లక్షల ప్రమాద బీమా ఇస్తామని చెప్పి పంపించేసింది. పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉండడంతో ఊరూరు ఆటో డ్రైవర్ల ధర్నా చేశారు. ఇక ఆర్టీసీ బస్సులలో ఏంది ఆటో వాళ్ళ భిక్షమెత్తారు. జనవరి 3న హైదరాబాద్లో సతీష్ గౌడ్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమి గ్యారంటీరా, ఎవని కోసం గ్యారంటీ? మీ గ్యారంటీలు ఏంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది? ఆటోవాన్ని రా అనే ఒక పాట యాదికొస్తుందా? గట్ల రావాలే మీకు. ఈరోజు ప్రజా రవాణా అని చెప్పి ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం ద్వారా అర్ధగంటకు రావాల్సిన బస్సులు గంటన్నర 2 గంటలైనా బస్సులు రాలేని పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించి కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్న చరిత్ర. ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించి మొరాయింపులు. అద్దె బస్సుకు సంబంధించి మేమన్నా టూరిజం చేస్తున్నాం అని వాళ్ళు కన్నీళ్లు ధర్నాలు చేసిన పరిస్థితి. ఇక ఆటో వాళ్ళు ఏకంగా కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితి కాంగ్రెస్ చేసింది. సెల్యూట్. తెలంగాణలో బస్సు సౌకర్యం లేని నాటి నుండి ఆటో డ్రైవర్లు, జీపు డ్రైవర్లు వీళ్ళందరూ ప్రజా రవాణాకు ఎంతో మెరుగైన ఏంది అంటే వాళ్ళు చేసిన వాళ్ళ జీవిత పోరాటం, వాళ్ళ నిత్యం గమ్యం ప్రాణాలతో చెలగాటం. వాళ్ళు మంచిగా వచ్చిన ఎదుటోడు మంచిగా రావాలి కదా. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడి కన్నీళ్లతో మున్నీళ్లతో జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి. ఇదయ్యా నువ్వు చేసిన ఘనకార్యం. రేవంత్ రెడ్డి